నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. 2024లో ఢిల్లీలో 7కు 7 సీట్లు బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 2014లో, 2019లో, 2024లో 3 సార్లు కూడా బీజేపీ 7 ఎంపీ సీట్లకి 7 గెలిచింది. సో జమ్మూ కాశ్మీర్, లడఖ్ వచ్చినప్పుడు 6 ఎంపీ స్థానాలుంటే 2014, 2019లో కాంగ్రెస్ పార్టీ 2014, 19, 2024లో ఒక్క సీటు కూడా రాలేదు. బీజేపీకి 2014లో 3, 2019లో 3, 2024లో 2 సీట్లు వచ్చినాయి. ఇక పీడీపీకి జమ్మూ కాశ్మీర్, లడఖ్కి సంబంధించి చెప్తా ఉన్నాం. పీడీపీకి 2014లో 3, 2019లో, 2024లో 0 వచ్చినాయి. ఇక నేషనల్ కాన్ఫరెన్స్కి 2019లో 3, 2024లో 2 సీట్లు వచ్చినాయి. సో ఓవరాల్గా ఇండిపెండెంట్లు 2024 2 వచ్చినాయి. సో 2024కి వచ్చినప్పుడు మొత్తం 6 సీట్లలో బీజేపీకి 2 సీట్లు, నేషనల్ కాన్ఫరెన్స్కి 2 సీట్లు, ఇండిపెండెంట్కి 2 సీట్లు, మొత్తం 6కి ఇది పిక్చరు. సో దాని తర్వాత మనం పంజాబ్కి వచ్చినప్పుడు పంజాబ్ రాష్ట్రంలో 13 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 13 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ 7 గెలిచింది 2024 ఎన్నికల్లో. దాని తర్వాత అకాలీదళ్ 1 గెలిచింది, ఆప్ పార్టీ 3 గెలిచింది, ఇండిపెండెంట్లు 2 గెలిచారు. ఈ మొత్తం 13కి సంబంధించిన పిక్చరు. సో అయితే 2014 ఎన్నికలను మనం తీసుకున్నప్పుడు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్కి 3, 2019లో 8, 2024లో 7 వచ్చినాయి. దాని తర్వాత బీజేపీకి 2014లో 2, 2019లో 4, 2024లో ఏమి రాలేదు. అకాలీదళ్ని మనం తీసుకున్నప్పుడు 2014లో 4, 2019లో ఏమి రాలేదు, 2024లో 1 వచ్చింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీని మనం తీసుకున్నప్పుడు 2014లో 4, 2019లో 1, ప్రస్తుతం 2024లో 3. సో ఇండిపెండెంట్లు మనం చూసుకున్నప్పుడు 2014, 2019లో ఏం రాలేదు, ఇప్పుడు 2024లో 2 సీట్లు వచ్చినాయని తెలియజేస్తున్నాను. ఇక బీజేపీకి సంబంధించి వచ్చినప్పుడు మొత్తం బీహార్ రాష్ట్రాన్ని మనం తీసుకున్నప్పుడు బీహార్ రాష్ట్రంలో మొత్తం 40 సీట్లు ఉంటే 40లో కాంగ్రెస్కి 3 వచ్చినాయి, బీజేపీకి 12 వచ్చినాయి, లోక్ జనశక్తికి 5 వచ్చినాయి, ఆర్జేడీకి 4 వచ్చినాయి, జేడీయూకి 12 వచ్చినాయి, సో ఇతరులకి 4 వచ్చినాయి. సో ఓవరాల్గా 2014లో ఈ 40 సీట్లలో వచ్చినటువంటి సీట్లు బీహార్లో ఇది. సో కాంగ్రెస్కి 2014లో 2, 2001లో 1, 2024లో 3 వచ్చినాయి. బీజేపీకి 2014లో 22, 2019లో 17, 2024లో మళ్ళీ 12 సీట్లు వచ్చినాయి. సో లోక్ జనశక్తి పార్టీకి బీహార్ రాష్ట్రంలో 40 సీట్లకి 2014లో 6, 2019లో 6, 2024లో 5 వచ్చినాయి. దాని తర్వాత ఆర్జేడీకి 2014లో 4 సీట్లు, 2019లో ఏం రాలేదు, 2024 ప్రస్తుతం 4 సీట్లు వచ్చినాయి. సో జేడీయూకి 2014లో 2, 2019లో 16, 2024లో 12 వచ్చినాయి. దాని తర్వాత ఎన్సీపీకి 2014లో 1, 2019లో ఏం రాలేదు, 2024 ఏం రాలేదు. ఇతరులకి 2014లో 3, 2019లో ఏం రాలా, 2024లో 4 వచ్చినాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్ని మనం తీసుకున్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ 2014లో 1 వచ్చింది, ఇప్పుడు 2019, 2024లో ఏం రాలేదు. బీజేపీ 2014లో 1 వచ్చింది, 2019లో 2, 2024లో 2 వచ్చినాయి. 2024 ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న 2 ఎంపీ సీట్లు ఈసారి బీజేపీ కైవసం చేసుకుందని తెలియజేస్తా ఉన్నాను. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని మనం తీసుకున్నప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి 10 పార్లమెంటు స్థానాలని ఏదైతే ఉన్నదో 10కి 10 గెలుచుకొని పెంచుకున్నారు. కాంగ్రెస్ 2 నుంచి 1కి తగ్గిందని తెలియజేస్తా ఉన్నాను. అస్సాంలో 14 ఎంపీ సీట్లు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్కి 3, బీజేపీకి 11 వచ్చినాయి. మొత్తం 14 ఎంపీ సీట్లలో ఇది పిక్చరు. సో 2014లో కాంగ్రెస్కి 3 వచ్చినాయి. కాంగ్రెస్ పిక్చర్ విడిగా చెప్తున్నాను. 2014లో కాంగ్రెస్ పార్టీకి 3, 2019లో 3, 2024లో 3 వచ్చినాయి. బీజేపీ పార్టీకి 2014లో 7, 2019లో 9, 2024లో 11, 2 పెరుగుకుంటూ వచ్చినాయి. ఇక ఏఐయూడీఎఫ్ పార్టీకి 2014లో 3, 2019లో, 2024లో 0. ఇతరులకి 2014లో 1, 2019లో 2, ఇప్పుడు 0 వచ్చినాయి. సో 14కి కాంగ్రెస్ 2024లో 14కి కాంగ్రెస్ 3, 11 బీజేపీకి వచ్చినాయి. ఇది అస్సాం పిక్చరు. ఇక ఒడిశాని మనం తీసుకున్నప్పుడు సో ఒడిశాలో మొత్తం 21 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ 21 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ 1 గెలిచింది 2024 ఎన్నికల్లో, బీజేపీ 20 గెలిచింది. సో 21కి 21
ఈ కాంగ్రెస్ బీజేపీ పంచుకుంది. సో 2014లో కాంగ్రెస్ 2014, 2019లో బోణీ కొట్టలేదు. 2024లో ఒక్క సీటు గెలిచింది. ఇక బీజేపీ 2014లో ఒక్క సీటు, 2019లో 8 సీట్లు, 2024లో 20 సీట్లు గెలిచింది. ఇక బీజేడీ 2014లో 20 సీట్లు, 2019లో 13 సీట్లు, ఇప్పుడు ప్రస్తుతం జీరోగా ఉంది. ఇది 21 సీట్లకు సంబంధించి ఇది పిక్చరు. సో ఒడిశాలో కాంగ్రెస్ ఒకటి, మిగిలిన 20 బీజేపీ గెలుచుకుంది. సో ఇది క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పుకోవచ్చు, ఒక సీట్ తప్ప. సో ఇక మహారాష్ట్రలో మొత్తం 48 ఎంపీ సీట్లుంటే 2024లో కాంగ్రెస్కి 13 వచ్చినాయి, బీజేపీకి 9 వచ్చినాయి, శివసేనకి 7 వచ్చినాయి, శివసేన యూజీటీకి 9 వచ్చినాయి, ఎన్సీపీకి 1 వచ్చింది, ఎన్సీపీ ఎస్పీకి 8 వచ్చినాయి, ఇతరులకు 1 వచ్చినాయి. ఓవరాల్గా 48కి కాంగ్రెస్ 13, బీజేపీ 7, శివసేన 7, శివసేన యూజీటీకి 9, ఎల్జీపీ 1, ఎన్సీపీ 8, ఇతరులు 7. సో వీటిని 2014, 19, 24 ఎన్నికలు మనం చూసుకున్నప్పుడు 2014లో కాంగ్రెస్కి 2, 2019లో 1, 2024లో 13 వచ్చినాయి. ఇక బీజేపీకి 2014లో 23, 2019లో 23, ప్రస్తుతం 9 స్థానాలకు పరిమితమైంది. శివసేన 2014లో 18, 19లో 18, ప్రస్తుతం 7 స్థానాలకు వచ్చింది. అంటే సిరిపోయినాయి కాబట్టి. సో శివసేన యూజీటీకి 2014, 19 ఏం లేవు, ఇప్పుడు 9 వచ్చింది 2024లో. ఎన్సీపీకి 2014లో 4, 2019లో 4, ప్రస్తుతం 1 వచ్చింది. ఎన్సీపీ ఎస్పీకి 2014, 19 ఏం లేదు, ఇప్పుడు 8 సీట్లు వచ్చినాయి. ఇతరులకి 1 2014లో, 2019లో 2, 2024లో 1 వచ్చిందని తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ పార్లమెంట్ స్థానాలు. ఇక అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పటికే చెప్పాము, 2 ఎంపీ సీట్లు ఉంటే 2కి 2 గెలుచుకుంది. 2014లో 1, 2019లో 2కు 2 వచ్చినాయి, ఇప్పుడు కూడా 2కు 2 వచ్చినాయి. అంతకుముందు 2014లోనే ఒకసారి కాంగ్రెస్కి 1 వచ్చింది, తర్వాత ఎప్పుడు రాలేదు. దాని తర్వాత కంటిన్యూస్గా బీజేపీ గెలుచుకుంటూ వస్తూ ఉన్నది. సో 2014లో 1, 2019, 2024లో 2 వచ్చి ఆ విధంగా అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో బీజేపీ వశమైంది 2 ఎంపీ సీట్లు. ఇక పశ్చిమ బెంగాల్ని మనం చూసుకున్నప్పుడు పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 ఎంపీ సీట్లు ఉంటే 2024లో కాంగ్రెస్కి 1, బీజేపీకి 12, టీఎంసీకి 29, సిపిఎంకి ఏం రాలేదు. సో ఓవరాల్గా 42లో కాంగ్రెస్ 1, బీజేపీ 12, తృణమూల్ కాంగ్రెస్ 29 వచ్చినాయి. సో వీటిని 2014, 2019, 2024 చూసుకున్నప్పుడు 2014లో కాంగ్రెస్కి 4, 2019లో 2, ప్రస్తుతం 2024లో 1 వచ్చినాయి. బీజేపీకి 2014లో 2, 2019లో 18, 2024లో 12 వచ్చినాయి. టీఎంసీకి 2014లో 34, 2019లో 22, 2024లో 29 వచ్చినాయి. సో సిపిఎంకి 2014లో 2, 2019, 2024లో ఏమి రాలేదు. ఇది పరిస్థితి. సో ఓవరాల్గా 2024కి సంబంధించినప్పుడు కాంగ్రెస్ 1, బీజేపీ 12, తృణమూల్ కాంగ్రెస్ 29 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఇది పశ్చిమ బెంగాల్ దీదీ రాజ్యం, తృణమూల్ కాంగ్రెస్. ఛత్తీస్గఢ్లో మొత్తం 11 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 11కి ఇక్కడ కాంగ్రెస్కి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కి 1, బీజేపీకి 10 వచ్చినాయి. సో గతాన్ని మనం చూసుకుంటే 2014లో కాంగ్రెస్కి 1, 2019లో 2, ప్రస్తుతం 2024లో 1 వచ్చినాయి. సో బీజేపీని ఛత్తీస్గఢ్లో మనం చూసుకున్నప్పుడు బీజేపీ 2014లో 10, 2019లో 9, ప్రస్తుతం కూడా 10 వచ్చినాయి. ఇక్కడ 11 సీట్లకి 10 బీజేపీ, 1 కాంగ్రెస్కి వచ్చినాయి. గుజరాత్లో మొత్తం 26 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 26 ఎంపీ స్థానాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు 26 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 26లో 1 కాంగ్రెస్, 25 బీజేపీ దాదాపుగా కంప్లీట్ చేసినట్టుగా భావించవచ్చు. సో 2014, 2019లో 26కి 26 వచ్చినాయి గుజరాత్లో. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని మనం తీసుకున్నప్పుడు మొత్తం 4 ఎంపీ సీట్లు ఉన్నాయి. 4 ఎంపీ సీట్లకు సంబంధించి 2014, 2019, 2024లో ప్రతిసారి ఇది క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తుంది. 4-4-4 2014 గత 10 సంవత్సరాలకి ఇది 3వ టర్మ్ కూడా మళ్ళీ 4 ఎంపీ సీట్లు బీజేపీ క్లీన్ స్వీప్ వచ్చింది. దాని తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి వచ్చినప్పుడు అండమాన్ నికోబార్ దీవుల్లో మనం చూసుకున్నప్పుడు 1 ఎంపీ సీట్ ఉన్నది. 2019లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇక 2014 అదేవిధంగా 2024లో ఇక్కడ బీజేపీ వచ్చింది. దాని తర్వాత చండీగఢ్ మనం చూసుకున్నప్పుడు 1 ఎంపీ స్థానం ఉన్నది.
గత 2 ఎన్నికల్లో 2014, 19లో బీజేపీ గెలిస్తే ఒక సీటు, ప్రస్తుతం కాంగ్రెస్ గెలిచింది. డయ్యూ-డామన్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ 2014, 2019, 2000 దీంట్లో బీజేపీ అదొకటి 2014, 2019లో బీజేపీ గెలిచింది. ఈసారి 2024లో ఇండిపెండెంట్ గెలిచారు ఈ డయ్యూ-డామన్ కేంద్రపాలిత ప్రాంతాల్లో. లక్షద్వీప్లకు వచ్చినప్పుడు లక్షద్వీపుల్లో 2014లో ఏం రాలేదు, కానీ 2019, 2024లో ఉన్నటువంటి ఒక్క సీటు కాంగ్రెస్ గెలిచింది. 2014లో మాత్రం ఎన్సీపీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇంకా కేంద్రపాలిత ప్రాంతాల్లో పుదుచ్చేరి ఒక సీటు ఉన్నది. పుదుచ్చేరిలో ఏఐఎన్ఆర్ కాంగ్రెస్ ఏదైతే ఉందో 2014లో ఒకసారి గెలిచింది. 2019, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పుదుచ్చేరి ఎంపీ సీట్ని గెలుచుకుంది. ఈ దాద్రా నగర్ హవేలీకి సంబంధించి వచ్చినప్పుడు సో ఇక్కడ బీజేపీ ఉన్న ఒక ఎంపీ సీట్ని ఇక్కడ బీజేపీ గెలుస్తూ వస్తుంది. 2019లో ఉన్న ఒక ఎంపీ సీట్ని దాద్రా నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతంలో 2014లో బీజేపీ గెలిచింది. 2019లో ఇండిపెండెంట్ గెలిచారు. మళ్ళీ 2024లో మళ్ళీ బీజేపీ గెలిచింది. సో ఇది పిక్చరు. దాని తర్వాత మనం రాష్ట్రాలను మనం తీసుకున్నప్పుడు కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 28 ఎంపీ స్థానాలుంటే కాంగ్రెస్ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ 9, 28 కాంగ్రెస్ 9, బీజేపీ 17, జేడీఎస్ 2 సాధించింది. సో కాంగ్రెస్ పార్టీ వరుసన 3 ఎన్నికల్లో లాస్ట్ 3 ఎలక్షన్స్ మనం చూసుకున్నప్పుడు 2014లో కాంగ్రెస్ పార్టీకి 2014లో 9, 2019లో 1, 2024లో 9 ఎంపీ సీట్లు వచ్చినాయి. సో బీజేపీని మనం తీసుకున్నప్పుడు 2014లో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది ఇది 2014లో 17, 2019లో 26, ప్రస్తుతం 2024 ఎన్నికల్లో 17 వచ్చినాయి. జేడీఎస్కి 2014లో 2, 2019లో 1, 2024లో 1 స్థానం వచ్చింది. దాని తర్వాత మధ్యప్రదేశ్లో మొత్తం 29 ఎంపీ సీట్లు ఉన్నాయి. 29 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ 29 మధ్యప్రదేశ్లో బీజేపీ గెలుచుకుంది. సో గత ఎన్నికల్లో మనం చూసినప్పుడు 2014లో 2, 2019లో 2 వచ్చినాయి. 2024లో ఇప్పుడేం రాలేదు. సో బీజేపీకి సంబంధించి మధ్యప్రదేశ్లో 2014లో 27, 2019లో 27, 2024లో 29కి 29 వచ్చి క్లీన్ స్వీప్ చేసింది. ఇది బీజేపీకి సంబంధించిన ట్రాక్ రికార్డు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చినప్పుడు 2014, 2024 ఎన్నికలకు సంబంధించి బీజేపీకి 3 వచ్చినాయి, టీడీపీకి 16 వచ్చినాయి, వైఎస్ఆర్సీపీకి 4 వచ్చినాయి, జనసేనకి 2 వచ్చినాయి. ఓవరాల్గా 25 సీట్లకు సంబంధించిన పిక్చరు. 2024లో బీజేపీకి 3, టీడీపీకి 16, వైఎస్ఆర్సీపీకి 4, జనసేనకి 2 వచ్చినాయి. సో కాంగ్రెస్ 2014, 2019, 2024లో అసలు ఒక్కటి కూడా రాలా. అదేవిధంగా బీజేపీకి సంబంధించి 2014లో 2 వచ్చినాయి, 2019లో ఏమి రాలా. ప్రస్తుతం 2024లో 3 వచ్చినాయి. టీడీపీకి సంబంధించి 2014లో 15, 2019లో 3, 2024లో 16 వచ్చినాయి. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి 2014లో 8, 2019లో 22, ప్రస్తుతం 4 వచ్చినాయి. జనసేనకి 2014, 19లో ఏం రాలేదు, ఇప్పుడు 2 ఎంపీ సీట్లు వచ్చినాయి. సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పిక్చరు. సో ఉత్తరాఖండ్ని మనం తీసుకున్నప్పుడు ఉత్తరాఖండ్లో 2014, 2019, 2024లో 5కి 5 బీజేపీ గెలిచింది. ఇది ఉత్తరాఖండ్కి సంబంధించిన పిక్చరు. 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి ఉత్తరాఖండ్లో. 5కి 5 2014, 19, 24 ఎన్నికల్లో కూడా అదే గెలిచింది. ఇక తమిళనాడులో మొత్తం 39 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఉన్నదో డిఎంకే కూటమి 39కి 39 2024 ఎన్నికల్లో గెలిచినాయి. గత ఎన్నికల్లో మనం చూసుకున్నప్పుడు ఏఐఏడిఎంకే అన్నాడీఎంకే ఏదైతే ఉందో 2014లో 37, 2019లో 1 సీట్ వచ్చింది. ఇప్పుడు ఏం లేదు. ఇక బీజేపీ 2014లో 1, 2019, 20లో ఏం రాలేదు. డిఎంకే 2014లో 0, 2019లో 38, ఇప్పుడు 39 వచ్చింది. ఇక పిఎంకే 2014లో 1, 2019, 2024లో ఏం రాలేదు. ఓవరాల్గా 2024లో 39 ఉంటే లోక్సభ స్థానాలు 39కి 39 డిఎంకే అండ్ కూటమి గెలుచుకుంది. ఇక్కడ డిఎంకే, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అన్నీ కలిసి ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను. సో దాని తర్వాత కేరళ రాష్ట్రాన్ని మనం తీసుకున్నప్పుడు కేరళలో మొత్తం 20 ఎంపీ సీట్లు ఉన్నాయి. 20 ఎంపీ సీట్లకు సంబంధించి 20 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ 14 వచ్చింది, సిపిఎం 1 వచ్చింది, కేరళ కాంగ్రెస్ ఎం 1 వచ్చింది, అదేవిధంగా బీజేపీ 1 వచ్చింది.
ముస్లిం లీగ్ 2 వచ్చినాయి, ఇతరులకు 1 వచ్చింది. సో ఇది పిక్చరు. మొత్తం 20 సీట్లలో కాంగ్రెస్ 14, సిపిఎం 1, కేరళ కాంగ్రెస్ ఎం 1, బీజేపీ 1, ముస్లిం లీగ్ 1, ఇతరులు 1. సో ఈ 2014, 19, 2024 విడిగా మనం కేరళ పిక్చర్ మనం చూడాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూద్దాం ఫస్ట్. 2014లో 8, 2019లో 18, 2024లో 14 వచ్చినాయి కాంగ్రెస్కి. ఇక సిపిఎంను మనం చూసుకున్నప్పుడు 2014లో 5, 2019లో 1, ప్రస్తుతం 2024లో 1 వచ్చింది. కేరళ కాంగ్రెస్ సిపిఎంను మనం చూసుకున్నప్పుడు, కాంగ్రెస్ ఎం మనం చూసుకున్నప్పుడు 2014లో 1, 2019లో ఏం లేదు, ఇప్పుడు 2024లో 1 వచ్చింది. బీజేపీకి సంబంధించి 2014లో 2, 2019లో 0, 2024లో 1 వచ్చింది. ముస్లిం లీగ్ 2014లో 2, 2019లో 0, 2024లో 2. ఇక ముస్లిం లీగ్ 2014, 19 ఏం రాలేదు ఇండిపెండెంట్లు. ఇప్పుడు 2024లో 1 ఎంపీ సీట్ వచ్చింది. ఈ తెలంగాణకి సంబంధించి వచ్చినప్పుడు బీజేపీ 8, కాంగ్రెస్ 8, ఎంఐఎం 1 వచ్చింది. ఈ 2024 పిక్చరు. ఇంకా అది 2014లో బీఆర్ఎస్కి 11, బీఆర్ఎస్ పార్టీని మనం చూసినప్పుడు 2014లో 11, 2019లో 9 వచ్చినాయి. ఇప్పుడు ఏం రాలేదు. ఇక కాంగ్రెస్ని తీసుకున్నప్పుడు 2014లో 2, 2019లో 3, 2024లో 8 వచ్చినాయి. బీజేపీని తీసుకున్నప్పుడు 2014లో 1, 2019లో 4, 2024లో 8 వచ్చినాయి. ఎంఐఎం తీసుకున్నప్పుడు 2014లో 1, 2019లో 1, 2024లో 1 వచ్చింది. ఇది తెలంగాణకు సంబంధించిన పిక్చరు. మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉంటే 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఐఎం గెలిచింది. ఇక ఉత్తరప్రదేశ్ మనం తీసుకున్నప్పుడు ఓవరాల్గా మొత్తం ఇక్కడ 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ 80 ఎంపీ సీట్లకు సంబంధించి 80లో కాంగ్రెస్కి 6 వచ్చినాయి, బీజేపీకి 33 వచ్చినాయి, ఆప్నాదళ్ళకి 1 వచ్చింది, సమాజ్వాదీ పార్టీకి 37, ఇతరులకు 3 వచ్చినాయి. సో ఇది 2024కి సంబంధించిన పిక్చరు. సో 2014, 19, 24 పార్టీల వారీగా చూసుకుంటుద్దాం ఉత్తరప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 80 ఎంపీ సీట్లలో 2014లో 2 కాంగ్రెస్ పార్టీని మనం ముందు చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి 2014లో 2, 2019లో 1, ప్రస్తుతం 2024లో 6 వచ్చినాయి. బీజేపీకి 2014లో 71, 2019లో 62, 2024లో 33 వచ్చినాయి. ఆప్నాదళ్ళకి 2014లో 2, 2019లో 2, 2024లో 1. బీఎస్పీకి అసలే 2019లో ఒకసారి ఎప్పటి వచ్చినాయి, ఇప్పుడు ఏం లేవు. సమాజ్వాదీ పార్టీకి 2014లో 5, 2019లో 5, 2024లో 37 వచ్చినాయి. సో ఇతరులు 2024లో 3 వచ్చారు. సో ఉత్తరప్రదేశ్లో 80 సీట్లలో మళ్ళీ చెప్తాను, 80 సీట్లకి కాంగ్రెస్ 6, 2024 పిక్చరు. కాంగ్రెస్ 6, బీజేపీ 33, ఆప్నాదళ్ 1, సమాజ్వాదీ పార్టీ 37, ఇతరులు 3 గెలిచారని తెలియజేస్తున్నాను. ఇక జార్ఖండ్ రాష్ట్రాన్ని మనం తీసుకున్నప్పుడు 14 ఎంపీ సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్కి 2, బీజేపీకి 9, జేఎంఎంకి 3 వచ్చినాయి. ఓవరాల్గా ఇది పిక్చరు. సో 2014, 19లో కాంగ్రెస్కి ఏం రాలా, 2024లో 2 వచ్చినాయి పార్టీల వరకు చూసినప్పుడు. బీజేపీకి 2014లో 12, 2019లో 12, ప్రస్తుతం 9 వచ్చినాయి 2024లో. జేఎంఎంకి 2014లో 2, 2019లో 2, 2024లో 3 వచ్చినాయి. ఇది పిక్చరు. మొత్తం జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి మళ్ళీ 2024 లెక్కలు చెప్తాను. కాంగ్రెస్కి 2, బీజేపీకి 9, జేఎంఎంకి 3 వచ్చినాయి. ఇది 14 ఎంపీ సీట్లకు సంబంధించిన పిక్చరు. ఇక రాజస్థాన్కి సంబంధించి వచ్చినప్పుడు రాజస్థాన్లో 26 ఎంపీ సీట్లు ఉన్నాయి. 26 ఎంపీ సీట్లు కాంగ్రెస్కి 8, బీజేపీకి 14, ఇతరులకు 3 వచ్చినాయి. సో ఇది పిక్చరు. 26కి 8 కాంగ్రెసు, 14 బీజేపీ, 3 ఇతరులు. సో మళ్ళీ వివరాలు విడిగా చూసుకోవాల్సి వచ్చినప్పుడు 2014, 2019లో కాంగ్రెస్కి 2014, 19 ఏం రాలేదు, 2024లోనే 8 వచ్చినాయి. బీజేపీకి 2014లో 25, 2019లో 25, ప్రస్తుతం 14 కొద్దిగా సీట్లు తగ్గినాయి. సో ఇతరులకి 2014, 19 ఏం రాలేదు, ఇప్పుడు 3 వచ్చినాయి. సో ఓవరాల్గా చెప్పాము, 26కి 8 కాంగ్రెస్, 14 బీజేపీ, 3 ఇతరులు వచ్చారు. సో హర్యానా స్టేట్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మొత్తం 10 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 10కి 5 కాంగ్రెస్, 5 బీజేపీ వచ్చినాయి. సో ఇది పిక్చరు. 2014లో కాంగ్రెస్కి 1, 2019 రాలేదు, ప్రస్తుతం 2024లో 5 వచ్చినాయి. బీజేపీకి 2014లో 7, 2019లో 10కి 10, ఇప్పుడు 10కి 5 స్థానాలు వచ్చినాయి. ఐఎన్ఎల్డీకి సంబంధించి వచ్చినప్పుడు 2014లో 2, ఇప్పుడు ఏం రాలేదు. సో ఇప్పటికి సంబంధించి వచ్చినప్పుడు మొత్తం హర్యానాలో 10 స్థానాలకి కాంగ్రెస్ 5, 10 స్థానాలు ఉన్నాయి.
హర్యానాలో, 5 కాంగ్రెస్, 5 బీజేపీకి వచ్చింది. ఇది పిక్చరు. సో మణిపూర్ని మనం చూసుకున్నప్పుడు మణిపూర్లో ఓవరాల్గా 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 2 ఎంపీ స్థానాలకి ప్రస్తుతం 2కు 2 కాంగ్రెస్కి వచ్చినాయి. సో 2014లో 2024లో 2 కాంగ్రెస్కి వచ్చినాయి. ఇక 2019 ఎన్నికల్లో ఎన్సీఎఫ్కి 1, బీజేపీకి 1 వచ్చినాయి. అది లెక్క. మిగిలిన సందర్భాలు 2014, 2019, 2024లో 2014, 2024లో 2కి 2 కాంగ్రెస్కి వచ్చినాయి. సో 2019లో అయితే మాత్రం ఎన్సీఎఫ్కి 1, బీజేపీకి 1 వచ్చింది. సో అప్పుడు మాత్రమే కాంగ్రెస్కి 0 వచ్చింది. మేఘాలయలో 2 ఎంపీ సీట్లు ఉంటే 2 ఎంపీ సీట్లకి కాంగ్రెస్కి 1, ఇతరులకు 1 వచ్చింది 2024 ఎన్నికల్లో. సో కాంగ్రెస్ని 2014, 19, 24లో ఒకటే వస్తుంది వరుసన 3 సార్లు కూడా. ఎన్సీఎఫ్కి 2014, 2019లో 1 వచ్చింది. సో ఇతరులకు సంబంధించి 2014, 19లో 0, ఇప్పుడు 1 వచ్చింది. గోవాలో కూడా 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ 2 ఎంపీ సీట్లు కాంగ్రెస్ 1, బీజేపీ 1 ప్రస్తుతం గెలిచింది. సో 2019లో కూడా ఇదే పిక్చర్ వచ్చింది. 2014లో మాత్రమే 2 బీజేపీ గెలిచింది. ఓవరాల్గా 2020 ఎన్నికల్లో బీజేపీ 1, కాంగ్రెస్ 1, గోవాలో రెండింటికి చెరొకటి గెలిచారు. త్రిపురలో 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. 2కి 2 బీజేపీ గెలిచింది. సో 2019, 2024లో బీజేపీ 2కి 2 గెలిచింది. త్రిపురలో 2014లో మాత్రం సిపిఎం 2 స్థానాలు అప్పుడు గెలిచింది. సో 2014 సిపిఎం గెలిచింది 2కి 2 త్రిపురలో. 2019, 2024లో బీజేపీ గెలిచింది 2కి 2. అది త్రిపుర పిక్చరు. మిజోరాంకి సంబంధించి 1 ఎంపీ సీట్ ఉన్నది. సో 2014, 19, 24 ఇక్కడ లోకల్ పార్టీస్ ఉన్నాయి. 2014, 19, 21 ఇతర పార్టీలే గెలిచినాయి. ఈ నేషనల్ పార్టీస్ కాదు ఇక్కడ. సో నాగాలాండ్కి సంబంధించి వచ్చినప్పుడు నాగాలాండ్కి సంబంధించి ఎన్డీపీపీ పార్టీ 2014, 19లో ఒక్కొక్కటి గెలిచింది, అవును 1 సీటు. కాంగ్రెస్ ఉన్నది 1 సీటు. 2024లో ఈసారి కాంగ్రెస్ గెలిచింది ఆ 1 సీటు. సిక్కింలో కూడా 1 సీటు ఉన్నది. ఈ 1 సీటు ఇతరులు గెలిచారు. ఇక్కడ నేషనల్ పార్టీలుగా లోకల్ పార్టీలు 2014, 19, 24లో కూడా అక్కడ లోకల్ పార్టీలు గెలుస్తున్నాయని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ మిత్రులారా. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది ఈ 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన పిక్చర్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఇది పిక్చర్.